జే న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని విశేషాలు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 165 గ్రామాల్లో ఉన్న ప్రతిభ కలిగిన క్రీడాకారుల్ని వెలికి తీయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని నియోజకవర్గ క్రీడల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కేడం లింగమూర్తి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో హుస్నాబాద్ నియోజకవర్గ క్రీడల అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని క్రీడాకారులకి అవసరమైన సౌకర్యాల గురించి చర్చించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా క్రీడా శాఖలకి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కార్యక్రమంలో పాల్గొన్న యోగా ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ నాగిరెడ్డి సిద్ధారెడ్డి అన్నారు. ఈ దిశగా మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని ముఖ్యమంత్రితో విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో యువత చెడు మార్గాలకి వెళ్లకుండా క్రీడాకారులుగా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంకచందు అన్నారు. యువత క్రికెట్తో పాటు ఇతర క్రీడలపై ఆసక్తి చూపి క్రీడల్లో పాల్గొని రాణించాలని క్రీడల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కేడం లింగమూర్తి అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హుస్నాబాద్లోని మినీ స్టేడియం అంకురార్పణ జరిగిందని గుర్తు చేశారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఆరోగ్యకరంగా ఉండడానికి క్రీడలు చక్కగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులని వెలికి తీయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ క్రీడలపై దృష్టి సారిస్తున్నారని వెల్లడించారు. సహకరిస్తున్న సోదరులు ఈ ప్రాంతంలో మెరుగైనటువంటి క్రీడాకారులు ఉన్నారు. కానీ సరైన వసతులు లేక వెనుకబడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆర్థిక వ్యవస్థ, సరైనటువంటి గ్రౌండ్ లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ఏంటంటే మన మినిస్టర్ గారు మీరు నా అకౌంట్ని డాక్టర్ ఇప్పటి వరకు ఏ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇలాంటి ప్రోగ్రాం ఎక్కడ చేయలేదు. అంటే ఒక నియోజకవర్గ స్థాయిలో నుంచి మొదలు పెట్టుకొని మన నేషనల్ స్థాయి కూడా ఎదగాలనే ఉద్దేశాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గతంలో 2012 కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్లు శాంక్షన్ చేసి నూతన క్రీడా విధానాన్ని చేయడం, ప్రతి మినీ స్టేడియం ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి మినీ స్టేడియం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో అప్పుడు నిర్ణయించారు. దాని ద్వారా కొంత అధికారులే కావచ్చు, ఇంజనీరింగ్ వ్యవస్థ అప్పుడు కొంచెం రోడ్డు సమన్వయం లేక ఆ 200 కోట్లు మనం యూటిలైజ్ చేసుకోలేక ఆ తర్వాత అవి వేరే స్కీమ్లకు డైవర్ట్ కావడం జరిగింది. అలాంటి డైవర్షన్ కాకుండా ఇప్పటికైనా మనం మంత్రి గారికి ఒక రిపోర్ట్ ఇచ్చి తను రాష్ట్ర స్థాయిలో ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఒక కాన్స్టిట్యూషన్ కాకుండా రాష్ట్రంలో కూడా క్రీడాకారులకు ఏ విధంగా మనకు అవకాశం కల్పించవచ్చు, దానికి ఒక డిబేట్ నిర్వహించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్టు 30 కోట్లు కాకుండా అప్పుడు ఏ విధంగా గత ప్రభుత్వం నెలకొచ్చిన 200 కోట్ల 300 కోట్ల ఎంతైతే బడ్జెట్ అలొకేషన్ ఏ విధంగా తాను ముఖ్యమంత్రిని ఒప్పించి మన క్రీడాకారులందరికీ క్రీడా సమాజానికి న్యాయం చేస్తారని వారిని కోరు. 164 గ్రామాలు హుస్నాబాద్ అంతా 165 గ్రామాలు. 165 గ్రామాలలో ఒక పండుగ వాతావరణం, ప్రతిరోజు ఆటలు ఆడాలి, ఆసక్తి ఉన్న వాళ్ళు ఆటలు చదువులలో ముందుకు రావాలని యువత మందు వైపు చెడు అలవాట్ల వైపు పోవద్దు. నా హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న యువత చాలా ఆరోగ్యంగా పటిష్టంగా ఉండాలి, వారి యొక్క ఆలోచన విధానం కూడా బాగుండాలి అని చెప్పేసి అనే ఆలోచనతోని దృఢ సంకల్పంతో ఇవాళ ఇలాంటి ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. మన మంత్రి గారు ఆట అనేది కూడా చాలా పెద్ద ఆట ఆడితే ఆరోగ్యంగా ఉంటాం, ఆట ఆడితే అవతల వ్యక్తిని మనం గౌరవంగా ప్రేమగా చూస్తాం. అంటే ఆటల వల్ల చాలా పెద్ద మనం ఒక ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, సౌండ్ బాడీ సౌండ్ మైండ్. అంటే ఒక ఆరోగ్యవంతుల శరీరంలో ఒక ఆరోగ్యంగా ఉండేటువంటి మైండ్ ఉంటుంది. అంటే మనం చెప్పాలంటే ఆట ఆడితే ఒకప్పుడు మన గ్రామీణ పనులలో ఆటలు ఉంటాయి, పట్టు దంచడం, నీళ్ళు
కౌంటర్ పెట్టుడు మూట కొట్టుడు అవన్నీ ఆటల వల్ల సంబంధించిన పనులే. ఇలా అవన్నీ ఏం చేస్తాను అవన్నీ ఎక్సర్సైజ్ పేరు మీద తర్వాత మనం ఆ పనులు చేస్తాను. ఆ పనులను ఎక్సర్సైజ్ టైం మార్చేసి ఫిజియోథెరపీకి అయిపోయింది. డాక్టర్లు చేయాల్సిన పనులు అవుతుంది. అప్పుడు ఒకప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే కాడ తోటలు పెట్టే కాడ ఆ పనులు ఉంటుంది. చేయాలని మనకు ఏమైపోయిందంటే అవి ఎక్సర్సైజ్ చేయాలి అనేటువంటి కార్యక్రమం ఇలా వచ్చింది. హుస్నాబాద్లో మినీ స్టేడియం ఒక పోకేకాన టైంలో స్టార్ట్ అయింది. అందులో ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్ కొంత స్టార్ట్ అయింది. అది కూడా కొద్దిగా రిపేర్ వచ్చింది. అది కూడా ఈ మధ్యనే రిపేర్ చేసి ఆ ఆటగాళ్లకు క్రీడాకారులకు అప్పయ్యాలని ప్రయోజనం జరుగుతుంది. అది తొందరగా ఈ 6-10 రోజుల్లో చేస్తాం. నేను సర్పంచ్ ఉన్నప్పుడే స్విమ్మింగ్ పూల్ అది మంజూరు చేయించాం 25 లక్షలతో. అంటే మన దండూల రాజలక్ష్మి ఇప్పుడు టీఆర్ఎస్ గారు చాలా నేషనల్ స్థాయికి పదవిలో పోయింది. ఆమె కూడా దాని కాంట్రాక్టర్ మేము కూడా ఉంచాం. తర్వాత పని అయిపోయింది. ఆ స్విమ్మింగ్ పూల్ మళ్ళీ మంజూరు చేయించి హుస్నాబాద్ యువకులకు హుస్నాబాద్ క్రీడాకారులకు చెల్లగొడుతుంది. ముఖ్యంగా ఈ కమిటీ ప్రతి వ్యక్తికి ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో 165 గ్రామాలలో ఎల్లకాలం ఆటలు ఆడుకునేటట్టు ఆటలు మనకు పాడుకునేటట్టు ఆరోగ్యం ఉండేటట్టు వాళ్ళకి మంచిగా చదువుకొని వాళ్ళ భవిష్యత్తులో ఉద్యోగాలు అయ్యేటట్టు